సో చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్తుంటారు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక హామీ కూడా, ఆయన సూపర్ 6లో ఇది కూడా ఒకటి, P4 ఫార్ములా. దాంతో నేను పేదల్ని పూర్ టు రిచ్ అనేది ఒక కాన్సెప్ట్ని తయారు చేశారు. ఆ కాన్సెప్ట్ ఏంటి సార్ అది? బహుశా అంటే నేను అది అంటే ఆయన విన్నాను కానీ నేను దాని ఎలాబొరేషన్ అయితే నేను చూడలేదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే పూర్ణి పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్తున్నాడు, అభివృద్ధిలో పూర్ణి పార్ట్నర్షిప్ చేస్తాను ఆ విధంగా నేను అర్థం చేసుకున్నాను. అది ఏంటంటే దాంట్లో కొంత భాగం ఆ రెవెన్యూలో బహుశా కొంత భాగం ఆ సంక్షేమ పథకాలకు లేకపోతే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ కింద తయారు చేయడానికో దాన్ని ఉపయోగించి ఆ ఫండ్ సెపరేట్ ఫండ్ బహుశా క్రియేట్ చేసి ఆ ఫండ్ ద్వారాగా వాళ్ళ పూర్ని ఎంటర్ప్రెన్యూర్స్ కింద డెవలప్ చేయడానికి ఏమైనా ఆయన ఓ పథకం ఆయన మానసికంగా ఆయన అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పనులైనా కాంట్రాక్ట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాను, పూర్ని వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మారుస్తాను అని అంటున్నారు. ఆ సిస్టమ్ ఏదైనా వేరే కంట్రీలో ఉంది సార్? అది మీ పబ్లిక్ పాలసీలు ఎక్కడన్నా? అంటే వేరే అది డిజైన్ అండి. అంటే ఒక కంట్రీ పాలసీని మనం యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఏది సూటబుల్ అవుతుందో మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీ బాడీ బయోకెమిస్ట్రీ వేరే విధంగా ఉంటుంది, నాది వేరే ఉంటుంది. మీకు సారిడిన్ ఉపయోగపడచ్చు, నేనేమో ఇంకోటి అనాసినం ఇంకోటి ఏదో వేసుకుంటాను. అట్లాగే ఒకే సిస్టమ్ని యాక్చువల్గా ఇది చేయకూడదు. అంటే దాన్ని లోకలైజ్ చేయాలి ఏ కాన్సెప్ట్ అయినా కానీ. ఇప్పుడు అక్కడ ఇంటెండెడ్ పర్పస్ ఏంటి అన్నది చూడాలి. అక్కడ వాళ్ళని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి మామూలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీజులు అంతకుముందు విద్యను ఎంకరేజ్ చేయడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. కానీ అంతకన్నా ముందు మామూలుగా దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం ఎక్కువ సీట్లను ఇవ్వలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించి వాళ్ళలో అధిక పేమెంట్ సీట్లను పెట్టి ఫ్రీ సీట్లను పెట్టారు. అంటే ఏంటి, ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లే ఉన్నాయి, అవకాశాలు తక్కువ, ఎక్కువ మంది పోటీ పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దాన్ని ఏం చేశారు, ఎన్ రామారావు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు దానికి ఒక పాలసీ పెట్టారు, ప్రైవేటు సీట్లు కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఇన్ని సీట్లు ఫ్రీ సీట్ 50% సీట్స్ ఫ్రీ సీట్ల కింద ఇవ్వాలి, దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి, నెక్స్ట్ 50% సీట్స్ పేమెంట్ సీట్లో మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. సో అక్కడేమో ఎక్కువ ఫీజు వస్తుంది, ఇక్కడేమో తక్కువ ఫీజు వస్తే యావరేజ్ బ్లాంకెట్ అవుతుంది. ఓకే, సో అక్కడ దానివల్ల ఏంటి, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే ఇచ్చేటటువంటి ఫీజులకే ఇక్కడ ఇంకో వ్యక్తి అదనంగా చదువుకోగలుగుతున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ది పాలసీస్. అదే డిజైన్ చేయడాన్ని బట్టి ఉంటుంది, ఆ పాలసీ డిజైన్ చేయడాన్ని బట్టి ఉంటుంది. పాలసీ డిజైన్ చేస్తారు. అట్లాగే నిమ్స్ హాస్పిటల్ ఉంది, సో అక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీగా వైద్యం చేస్తారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఉంది, అక్కడ కూడా కొన్ని పిరమిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, 4-5 రకాలైనటువంటి ఇవి ఉంటుంది. సో అక్కడ ఫ్రీగా వైద్యం చేసి నామినల్ రేటుకి వైద్యం చేసేది ఉంటుంది, మళ్ళీ ఎక్కువ రేటుకి కూడా ఉంటుంది. దోస్ హూ కెన్ ఎఫోర్డ్ దే విల్ ఎఫోర్డ్ దట్. సో ఆ విధంగా అంటే ఆ ప్రైవేట్ పూర్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి అది ఒక మార్గం. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరికీ జరగలేదు ఇక్కడ సోషల్ ఈక్విటీ. దట్ ఇస్ వై ఐ టోల్డ్ సోషల్ ఈక్విటీ. అంటే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఆ యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆ వృత్తికి సంబంధించి గౌరవం ఇవ్వాలి. అట్లాగే ప్రతి వ్యక్తికి ఆర్థిక సరఫరా జరగాలి, అవసరమైనంత మేరకు ఆర్థిక సరఫరా జరగాలి. ఒక సెగ్మెంట్కి ఇప్పుడు అంటే ఒక కారు 10 లీటర్లు తాగింది అనుకోండి, ఇంకో కారు 4 లీటర్లు తాగొచ్చు. సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని ఆ సరఫరాను మాత్రం జరిగేటట్టు చూడాలి, ఎన్ష్యూర్ చేయాలి. అంటే ప్రతి వ్యక్తికి విద్య ఉండాలి, ప్రతి వ్యక్తికి వైద్యం అందాలి, ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఆహార హక్కు ఏదైతే ఉందో అలాగా దాన్ని సమకూర్చగలగాలి. అంటే సాంఘిక భద్రత అంటారు, సాంఘిక భద్రత అన్నది ప్రతి వ్యక్తికి చేరాలి. సార్ ఆ విధంగానే ఎకనామిక్ పాలసీస్ని రూపొందించాలి. ఎప్పుడైనా సరే హెల్దీ గ్రోత్ అనేది ఉండాలంటే జీడిపిలో అగ్రికల్చర్ సెక్టార్ అనేది మేజర్ పోర్షన్ ఉండాలి అని అంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్పాన్షన్లో ఇంత సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగిన తర్వాత అగ్రికల్చర్లో మీకు జీడిపి పర్సంటేజ్ వైజ్ అయితే ఎక్కువ ఉండదండి, ఎక్కువ ఉండడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అర్బనైజేషన్ జరిగినప్పుడు మీకు డెఫినెట్గా వీళ్ళది అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు మనం ఉన్నాము
మనం ఆదాయంలో ఈరోజు ఎంత శాతం, ఒకప్పుడైతే మేజర్ ఎక్స్పెన్సెస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉండేవి. ఈరోజు ఫుడ్ ఎక్స్పెన్సెస్ తానే మిగతా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి. అంటే మీ సెల్ ఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేకపోతే టెలిఫోన్స్, మీ ఇంటర్నెట్ బిల్ కానీ, ఇవి ఎక్కువైనాయి. అంటే మీ జీవితంలో అంటే ఒక జీవన ప్రమాణాల పెరుగుదల ఏవైతే ఒక్కొక్క ప్రమాణం పెరుగుతుండే కొద్ది అగ్రికల్చర్ యొక్క జీడిపి షేర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ పోతుంది. ఓకే. ఎందుకంటే ఇట్ ఆల్ ఎవ్రీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ విల్ గివ్ అగైన్ స్కోప్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. అంటే కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా దాంట్లో వస్తుంది. ఒక రంగం వచ్చింది, ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ పెరిగింది అనుకోండి, దాంట్లో కొంతమందికి ఉపాధి జరుగుతుంటుంది. చాలా మంది అంటూ ఉంటారు ఏంటి ఆర్భాటంగా వివాహం చేస్తున్నారు అది. సో అది కూడా ఉపాధి రంగమే వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే దానివల్ల పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే దాని మీద మళ్ళీ దాన్ని ఫోటోగ్రఫీ అది వచ్చింది కాబట్టి దాన్ని విజువలైజ్ చేయాలి అనుకున్న దాంట్లో మళ్ళీ ఫోటోగ్రఫీని ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పుడు లాట్ ఆఫ్ ఫోటోగ్రఫీ మీద స్పెండ్ చేస్తాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఇది ప్రస్తావన వచ్చింది కాబట్టి ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ తర్వాత పెళ్లి చేశారు కదా అనంత్ అంబానీది. దాని మీద సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. ఆయన పెట్టినటువంటి 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు పూర్ పీపుల్కి ఇవ్వచ్చు కదా, లేదా దేశానికి ఇవ్వచ్చు కదా పూర్ పీపుల్కి అని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు ఆ కామెంట్స్ని? అంటే ఆర్భాటం అనేది చేశాడు, అంత ఆర్భాటం అవసరమా అనేది చాలామంది. అంటే ఆర్భాటం అవసరమా లేదా అన్నది ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది. ఎందుకంటే అలా అన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళేం తక్కువ తగ్గించుకుని చేస్తుంటే అనేటువంటి నైతిక అర్హత ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే నేను ఇందాక చెప్పాను, ఒక ఆర్భాటంగా జరిగింది అనుకోండి, దానివల్ల ప్రతి కన్జంప్షన్, అంటే అక్కడ కన్జంప్షన్ ఎంత జరిగిందనేది ఇంపార్టెంట్. ఒక వస్తువు కన్జంప్షన్ జరిగినప్పుడు దాని మీద ఆధారపడే వాళ్ళు, ఇప్పుడు వ్యాపారవేత్త కావచ్చు, లేకపోతే ఉద్యోగి కావచ్చు, లేకపోతే ఇంకొక డిపెండెంట్ దాని మీద ఆ ఉద్యోగం మీద ఆధారపడిన వీళ్ళందరూ కూడా డబ్బులు వచ్చినట్టే. డెకరేషన్ జరుగుతుంది. డెకరేషన్ ఒక వ్యక్తి చేసే పని కాదు కదా, కొన్ని వందల మంది దాని మీద ఇన్వాల్వ్ అయి ఉంటారు. అట్లాగే ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక పురోహితుడు వస్తారు, పురోహితుడికి వచ్చేది అతనికి వచ్చే డబ్బులు అతనికి వస్తాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్లో గట్టా వస్తారు, ట్రావెల్ జరుగుతుంది. ఆ ఫ్లైట్ ఫ్యూయల్ మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి గెస్టులను కూడా కొనుక్కొచ్చాడు అంటారు వీళ్ళు సోషల్ మీడియాలో. అది ఓకే, ఆ వ్యక్తి మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడతాడు కదా. ఇప్పుడు గెస్ట్ను మీరు కొనొచ్చు, ₹1 కోటి ఒక గెస్ట్కి ఇచ్చాడు అనుకుందాము. సో ఆ గెస్ట్ ₹1 కోటి ఖర్చు పెడతాడు కదా, ఆ ఖర్చు పెట్టే క్రమంలో కూడా ఉపాధి ఏర్పడుద్ది కదా. అంటే ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒకటి అన్ని వేల మందికి అది జరిగేది ఇంకా ఇండైరెక్ట్గా కూడా జరుగుద్ది. అంటే మనం దాన్ని ప్రాపర్గా ఆలోచించాలి. ఇంకొక వర్షన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మొత్తం 7,50,000 కోట్లు ఏమో ఆయన ప్రాపర్టీ ఉంటుంది, దాంట్లో 0.6 పోర్షనే ఖర్చు పెట్టాడు మ్యారేజ్కి. వేరేస్ మిగతా ఫ్యామిలీస్, నార్మల్ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రాపర్టీ ఎంత, వాళ్ళు పెట్టే ఖర్చు ఎంత అనేది ముందు క్యాలిక్యులేట్ చేసుకొని, ముందే చెప్పాను కదా మీకు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. సో మనం మన స్థాయికి మించి ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన ఇంకా స్థాయికి తగ్గి ఖర్చు పెట్టాడనే కదా అదే. అందుకని మనం దానికన్నా కూడా దానివల్ల ఏంటంటే స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఏమున్నాయని ఆలోచించాలి. సరే ఆయన మీరు వేరే డిమాండ్ చేయండి, ఆయన పెళ్లి చేసుకోవద్దని చెప్పకండి. ఆయన పెళ్లి ఆర్భాటంలో చేసుకుంటే మనకేం నష్టమేం లేదు. మీరు ఒక 5,000 కోట్లు పెట్టి మంచి ఇంకో సిఎస్ఆర్ యాక్టివిటీ చేయడం అడగండి, దాంట్లో తప్పలేదు. సో ఆయన మీ దగ్గర వెళ్తుంది కాబట్టి మీరు ఒక మంచి సిఎస్ఆర్ యాక్టివిటీ, ఇదిగో ఒక టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాగా మీరు కూడా ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, మీ అబ్బాయి పెళ్లి సంబంధం, ఇలాంటి డిమాండ్, సోషల్ డిమాండ్ వస్తే దాన్ని మనం ఆహ్వానించవచ్చు. అంతే తప్ప వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్న దాని గురించి మనం ఎవరో ఒకళ్ళు ఖర్చు పెడితేనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఇంకొక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు మూట కొట్టు కూర్చుంటే అది నిరుపయోగం. మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా 5,000 కోట్లు కదా, అసలు అమ్మాని 30,000 కోట్లు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయమా
ఇంకా ఎక్కువ పెడితే బాగుండేదని నా అభిప్రాయం అది. ఎంత ఖర్చు పెట్టినా అది ఎకానమీలో కిందకి పెనిట్రేట్ అవుతున్నంత వరకు అది ప్రమాదం కాదు. ఆయన ఏదో ఖర్చు పెట్టాడు 5,000 కోట్లు గోల్డ్ పెట్టుకుని ఒక బార్గా ఏదో గోల్డ్ రూమ్ కట్టుకున్నాడు పెళ్లి మండపం అని, అది దానికి ఏమి ఉండదు కదా ఇంకప్పుడు తర్వాత గోల్డ్ కింద ఉండిపోద్ది. అంటే అదేంటి ఉత్పాదక రంగంలోకి రావట్లేదు. సో ఉత్పాదక రంగాన్ని ప్రేరేపించేటటువంటి ఏ వ్యయాన్నైనా మనం ఆమోదించవచ్చు. అనుత్పాదక రంగం మీద ఖర్చు పెట్టేది లగ్జరీ ఐటమ్స్ మాత్రమే మనం తప్పు పట్టచ్చు. ఎందుకంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు, అది నిరుపయోగంగా ఉంటుంది, దానివల్ల ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగదు. దాన్ని మనం తప్పబట్టే సరే అనొచ్చు. అది కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఎవరి ఇండివిజువల్ చాయిస్, అది మనం ఏం చేయలేము. వాస్తవంగా అది వ్యక్తి స్వేచ్ఛది.